టుడే నీట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 169 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మెజారిటీ ఎలిమెంట్ అంటే మనకు ఒక ఏరియా ఇస్తాడు. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎలిమెంట్ అనేది n/2 టైమ్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఒకవేళ అలాంటి ఎలిమెంట్ అనేది ఏరియాలో లేకపోతే -1 అనేది రిటర్న్ చేయాలి. సపోజ్ ఈ ఏరియాలో చూసుకుంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్లోని 1 ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 టైమ్స్, 2 1 టైము, 3 అనేది 1 టైము, 5 అనేది 1 టైం వచ్చింది. n ఎంత ఉంది? 7 ఉంది. సో n/2 ఎంత వస్తుంది? ఫ్లోర్ వాల్యూ తీసుకుంటే 3 వస్తుంది. సో ఇప్పుడు మోర్ దెన్ 3 ఏమున్నాయి? 1 ఒకటే ఉంది. సో అవుట్పుట్ ఏమైనా రిటర్న్ చేయాలి? 1 అనేది రిటర్న్ చేయాలి. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి ఏం చేస్తాం? ప్రతిదీ చెక్ చేస్తాం. అంటే i ఇక్కడ ఉంటే సపోజ్ ఏరియా ఆఫ్ i ఎంత ఇప్పుడు 1 ఉంది. సో 1 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ 1 అనేది మోర్ దెన్ n/2 టైమ్స్ ఉంటే 1 అనేది రిటర్న్ చేస్తాం. సో దానికోసం i అనేది 0 నుంచి n-1 వరకు రన్ చేస్తున్నాం. ఇనిషియల్ కౌంట్ అనేది 0 తీసుకున్నాం. ఇప్పుడు j లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా? 0 నుంచి n-1 వరకు రన్ చేస్తున్నా. సో ఎప్పుడైతే ఏరియా ఆఫ్ i ఏరియా ఆఫ్ j ఈక్వల్ అయితే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తా. సో ఈ టైంకి ఎంత వస్తుంది? కౌంట్ అనేది 3 వస్తుంది. సో కౌంట్ అనేది గ్రేటర్ దెన్ n/2 ఉంటే 5/2 ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి రిటర్న్ ఏం చేస్తాం? ఏరియా ఆఫ్ i అనేది రిటర్న్ చేస్తాం. సో దీనివల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత? O(n²). స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n). సో మనం ఏం చేయాలి? దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో ఆప్టిమల్ అప్రోచ్లో ఏం వాడతాం అంటే మోరిస్ ఓటింగ్ అల్గారిథం వాడతాం. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే సేమ్ ఎలిమెంట్ ఉంటే ఫ్రీక్వెన్సీని ఇంక్రిమెంట్ చేయాలి, డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటే ఫ్రీక్వెన్సీని డిక్రీజ్ చేయాలి. సో అది ఎట్లాగంటే ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నా. అక్కడ నుంచి 0 నుంచి n-1 వరకు రన్ చేస్తున్నా. ఇనిషియల్లీ ఫ్రీక్వెన్సీ 0 ఉంటుంది, ఆన్సర్ 0 ఉంటుంది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ i ఎంత? 1. సో ఫ్రీక్వెన్సీ 0 ఉంటే ఆన్సర్ అనేది ఏరియా ఆఫ్ iతో అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ i ఆన్సర్ ఈక్వల్ ఉంటే ఫ్రీక్వెన్సీని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఎంత ఉంది? ఏరియా ఆఫ్ i ఎంత? 2. 2 నాట్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఏం చేస్తాం? ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ చేస్తాం. అగైన్ ఫ్రీక్వెన్సీ 0 ఉంటే ఏం చేస్తాం? ఆన్సర్లోకి ఏం పెడతాం? ఏరియా ఆఫ్ i అనేది పెడుతున్నాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ i ఆన్సర్ ఈక్వల్ కాబట్టి ఫ్రీక్వెన్సీని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ అంతా ఏరియా ఆఫ్ i 1 నాట్ ఈక్వల్ 2 కాబట్టి ఫ్రీక్వెన్సీని 0 చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 0 అయితే ఆన్సర్లో ఏం పెడతాం? ఏరియా ఆఫ్ i పెడుతున్నాం. ఏరియా ఆఫ్ i ఈక్వల్ టు ఆన్సర్ అయితే ఏం చేస్తున్నాం? ఫ్రీక్వెన్సీ 1 చేస్తున్నాం. సో ఫైనల్గా ఆన్సర్లోకి ఏం వచ్చింది? 1 వచ్చింది. సో అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలి? 1 రిటర్న్ చేయాలి. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n), స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(1). సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అకౌంట్ని ఫాలో చేయండి.